హాయ్ ఫ్రెండ్స్, నా పేరు చరణ్. ఈరోజు వీడియో వచ్చేసరికి సోషల్ మీడియా అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే సోషల్ మీడియా అనేది జనాల పట్ల, ఎస్పెషల్గా మనం చెప్పుకోవాలంటే యూత్ పట్ల ఏ విధంగా ఎఫెక్ట్ చేస్తుంది, అసలు పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమైనా ఉన్నాయా, అసలు పాజిటివ్ ఎఫెక్ట్స్ వల్ల అంటే సోషల్ మీడియా అనేది పాజిటివ్గా వాడుకుంటే ఎలా ఉంటుంది, సోషల్ మీడియా వల్ల నెగిటివ్గా వాడుకోవడం వల్ల ఏ విధంగా డిసడ్వాంటేజెస్ అయితే నెగిటివ్ ఎఫెక్ట్స్ ఏమున్నాయి, ఇవన్నీ కూడా కంప్లీట్గా మనం ఈ వీడియోలో అయితే చూద్దాం. సో ఇంకెందుకు స్టార్ట్ చేద్దాం అయితే వీడియో. సో ఎస్పెషల్గా ముందు చూసుకున్నట్లయితే అసలు సోషల్ మీడియా యాప్స్ అనేవి, సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ఎన్ని ఉన్నాయి అనుకుంటున్నారు? దాదాపు 100+ ఉన్నాయి. అక్రాస్ మొత్తం అన్ని సోషల్ మీడియా యాప్స్ చూసుకున్నట్లయితే 100+ ఉన్నాయి. బట్ ఒక 16 గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే దాదాపు 500 బిలియన్ యూజర్స్ అయితే ఒక్కొక్కళ్ళు ఉన్నారనమాట. ఈ 16 గ్లోబల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి దాదాపు 500 మిలియన్ యూజర్స్ అయితే, బిలియన్ యూజర్స్ అయితే ఉన్నారు. చూసుకోండి మరి. అంటే ఏ విధంగా అందులో మనం చూసుకున్నట్లయితే ఏ విధంగా ఉన్నాయో, ఏ విధంగా వాడుతున్నారో, ఇందులో ఏ సోషల్ మీడియా యాప్స్ ఉన్నాయో ఇప్పుడైతే చూద్దాం. అందులో ఫేస్బుక్ ఒకటి, ఇన్స్టాగ్రామ్ ఒకటి, యూట్యూబ్ ఒకటి, వాట్సాప్ ఒకటి, ఇవన్నీ కూడా లీడింగ్ టాప్ 10 లీడింగ్లో ఈ యాప్స్ ఉన్నాయంట. చూసుకోండి మరి. సో ఇలాంటి యాప్స్ వల్ల, ఇలాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ వల్ల 500 బిలియన్ యూజర్స్ యూజ్ చేయడం వల్ల మీకు మిలియన్స్ కూడా కాదు, బిలియన్స్ అంట. అసలు ఎంతమంది యూజర్స్ ఈ సోషల్ మీడియాకి, ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి, అప్లికేషన్స్కి ఎడిక్ట్ అయిపోవటం వల్ల మనకి కలిసి వచ్చింది ఏముందో తెలియదు, కానీ నష్టం అయితే మటుకి అక్రాస్ వరల్డ్ మొత్తం జరుగుతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. నేను కరాఖండిగా చెప్తాను, బల్లగుద్దుమని చెప్తాను. చాలామంది యూత్ పాడవడానికి, చాలామంది పిల్లలు పాడవడానికి, చాలామంది కొంచెం పెద్ద వయసు వాళ్ళు కూడా వాళ్ళ కాన్షియస్నెస్ కోల్పోయి మరి పాడు చేసుకునేది ఈ యొక్క సోషల్ మీడియా వల్లనే. ఫేస్బుక్ అయినా, ఇన్స్టాగ్రామ్ అయినా, వాట్సాప్ అయినా, యూట్యూబ్ అయినా, ఇంకేదైనా సరే వీటి వల్ల సగం మంది, చాలామంది పాడే అవకాశం అయితే ఉంది, పాడయ్యారు కూడా. అందులో నో డౌట్ ఫ్యాక్ట్స్ కూడా చాలానే ఉన్నాయి. ఎంతోమంది మర్డర్ చేసిన వాళ్ళను, ఎంతోమంది సూసైడ్ చేసుకున్న వాళ్ళని, ఎంతోమంది సైకోస్లా మారిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా ఉన్నాయి. సో అలాగా సోషల్ మీడియా అనేది వాటికి 2 ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. ఒకటి పాజిటివ్ అయితే, ఇంకోటి నెగిటివ్. అది పీపుల్స్కి అంటే జనాలకి ఏ విధంగా ఎఫెక్ట్స్ అయితే ఉంటాయో ఇప్పుడైతే మనం ఒక్కోటి చూసుకుంటూ వద్దాం. ఫస్ట్గా పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం. పాజిటివ్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్డ్ కనెక్షన్ అనేది చాలా ఎక్కువ విస్తీర్ణంగా కలిసింది. అంటే అమెరికాలో ఉన్నా కానీ, లేదంటే రష్యాలో ఉన్నా కానీ, లేదా చైనాలో ఉన్నా కానీ, లేదనుకుంటే సౌత్ అమెరికాలో ఉన్నా కానీ, కెనడాలో ఉన్నా కానీ, ఇంకెక్కడ ఉన్నా సరే జనాలు ఈజీగా ఇండియా నుంచి అక్రాస్ కంట్రీస్ ఈజీగా కనెక్ట్ అయ్యే విధంగా ఫేస్బుక్ ద్వారా అయినా కానీ, వాట్సాప్ ద్వారా అయినా కానీ, ఇన్స్టాగ్రామ్ ద్వారా అయినా కానీ, లేదనుకుంటే మిగతా యాప్స్ ఏవైనా సరే, ఏ ప్లాట్ఫామ్స్ అయినా సరే ఈజీగా కనెక్ట్ అయ్యి ఒకళ్ళొకళ్ళు వీడియో కాల్స్ చేసుకునే అవకాశం ఉంది, మాట్లాడుకునే అవకాశం ఉంది, చాట్ చేసుకునే అవకాశం ఉంది. ఇన్ని ఫెసిలిటీస్ ఉండటం వల్ల పాపులేషన్ అనేది, కనెక్షన్ అనేది చాలా ఈజీగా మనకైతే దొరుకుతుంది. అదేవిధంగా ఉన్న లిమిటెడ్ ఫ్రెండ్స్తోనే కాకుండా అన్లిమిటెడ్ ఫ్రెండ్స్ కూడా యాడ్ అవుతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే ఒక మనిషికి నెట్వర్క్ అనేది, మంచి సర్కిల్ అనేది బిల్డ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అది తన జాబ్కైనా ఉపయోగపడుతుంది, లేదనుకుంటే తన బిజినెస్కైనా ఉపయోగపడుతుంది. ఇది పాజిటివ్ సైడ్. ఇక రెండోది వచ్చేసరికి సపోర్ట్ అనేది మనకి ఆబ్వియస్గా ఎక్కడైనా దొరుకుతుంది. అదేవిధంగా ఆపర్చునిటీస్ అనేవి పర్సనల్ బ్రాండింగ్లో నేను ఇంతగా చెప్పాను. ఏదైనా బిజినెస్ పెట్టాలనుకున్నా, లేదనుకుంటే వాళ్ళు ఏదైనా ప్రోడక్ట్ సొంతంగా లాంచ్ చేసుకోవాలన్నా పర్సనల్ బ్రాండింగ్ అనేది మనకి ఈజీగా ఆపర్చునిటీ అనేది ఈ సోషల్ మీడియా ద్వారానే చాలా విస్తీర్ణంగా అయితే ఉంటుంది. మీరు చూడొచ్చు సింపుల్గా. సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారు, ఎన్నో ప్రొడక్ట్స్ రోజు పొద్దున్న లెగిస్తే ఎన్నో ప్రొడక్ట్స్ వాళ్ళు రివ్యూ చేస్తూనే ఉంటారు, పోస్ట్ చేస్తూనే ఉంటారు. ఇది వాడమని, అది వాడమని, ఇది కొనమని, అది కొనమని పెడుతూనే ఉంటారు కదా. సో అలాగా మనకి ఆపర్చునిటీస్ అనేవి ఈ సోషల్ మీడియా ద్వారా ఒక ప్రోడక్ట్ కానీ, ఒక సర్వీస్ కానీ ఈజీగా అందరికీ తెలిసే విధంగా, అందరికీ యూజ్ అయ్యే విధంగా వాళ్ళ బిజినెస్ అనేది డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెగిటివ్ సైడ్స్ చూసుకుందాం. నెగిటివ్ సైడ్స్లో ఇంక్రీజ్డ్ రిస్క్ ఆఫ్ యాంగ్జైటీ.
ఈ ఏవైతే ఇవి రిస్క్లు ఏవైతే ఉన్నాయో, యాంగ్జైటీకి గురి చేసే ఏవైతే రిస్క్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా చాలా ఎక్కువగానే నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి పొందుతున్నాయి. నెగిటివ్ ఎఫెక్ట్స్లో ఇది వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్ ఇదే. చాలామంది జనాలకి యాంగ్జైటీ అనేది ఎక్కువైపోతుంది. అది ఎందుకు ఎక్కువ అవుతుందో మనకు తెలియదు. ఎందుకంటే రీల్స్ చూసుకున్నట్లయితే మనకి హ్యాపీనెస్ వస్తుంది, సాడ్నెస్ వస్తుంది, మనకి కన్నీళ్ళు తెప్పించే ఉంటాయి, ఎమోషనల్ గురి చేసే ఉంటాయి, కొంచెం క్రిమినల్గా, కొంచెం రెడిక్యులస్గా ఆలోచించే విధంగా కొన్ని వీడియోస్ వస్తాయి, కొంచెం నాలెడ్జ్ షేర్ చేసే ఉంటాయి, కొన్ని అల్లరి పనులు, తిక్క పనులు, కొంచెం హడావిడి, అన్ని రకాల ఎక్కడోస్ అన్ని జోనర్స్ కలుపుకుంటే అన్ని రకాల రీల్స్ అయితే మనకు వస్తూనే ఉంటాయి. ప్రతిరోజు స్వైప్ చేసే కొద్ది ఎన్నో బొచ్చు రీల్స్ అయితే వస్తూ ఉంటాయి. అలాగే వీటి వల్ల మనం పర్సనాలిటీ పరంగా, మన మెంటాలిటీ పరంగా కొంచెం ట్యూన్ అవుతూ ఉంటుంది. దానికి ట్యూన్ అవటం వల్ల ఏమవుతుందంటే మన మూడ్ స్వింగ్స్ కూడా సరిగ్గా ఉండవు, కొంచెం యాంగ్జైటీకి గురవుతాం. ఏదైనా మనకి కష్టం వచ్చిందంటే దానికి కుమిలిపోతాం అనమాట. అలా తయారవుతుంది. అదేవిధంగా డిప్రెషన్ కూడా గురి అవకాశం అయితే ఉంటుంది. ఒకళ్ళు ఎదుగుతున్నారని, ఒకళ్ళు ఏదో సూపర్ లెవెల్లో మంచి లగ్జరియస్ లైఫ్ లీడ్ చేస్తున్న వాళ్ళని చూసి, లేదనుకుంటే ఇంకేదైనా వేరియస్ ఆస్పెక్ట్స్ మీకు తెలిసిందే, యూత్లో బాయ్స్ అయినా గర్ల్స్ ఇవన్నీ కొన్ని రకాలు ఉంటాయి. దానివల్ల కూడా లవ్ ఫెయిల్యూర్ అని ఇలాంటివన్నీ కూడా డిప్రెషన్కి గురి చేసామంటే లోన్లీనెస్ కూడా, కొంతమంది లోన్లీనెస్ గురయ్యే వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా లో సెల్ఫ్ ఎస్టీమ్, దీనివల్ల ఏమవుతుందంటే కొన్ని వీడియోస్ అయితే మనం చూస్తాం, అన్రియలిస్టిక్ లైఫ్ పోర్ట్రేల్స్ అయితే కొన్ని కనిపిస్తూ ఉంటాయి మనకి. దాన్ని చూసి కూడా అంటే వాళ్ళందరూ గొప్ప రిచ్గా హై లెవెల్లో మంచి అంటే టాప్ పొజిషన్లో ఉన్న వాళ్ళని చూసి మనం లో సెల్ఫ్ ఎస్టీమ్ చేసుకుంటాం. మనం సక్సెస్ అవ్వలేం, మనం రీచ్ అవ్వలేం, మనం అంత మంచిగా మాట్లాడలేం, మనం అంత మంచిగా ప్రజెంటేషన్ చేయలేం అనే లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా నెగిటివ్ ఎఫెక్ట్స్ కిందకే వస్తాయి. సో తర్వాత ఇంకా చూసుకున్నట్లయితే మనకి వెరైటీ ఆఫ్ ఫంక్షన్స్లో ఈ సోషల్ మీడియా యాప్స్ అనేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే టిక్టాక్ అని, ఇన్స్టాగ్రామ్ అని, ఇవన్నీ కూడా జనాలు అనేవాళ్ళు షేర్ చేసుకునే విధంగా ఏంటంటే ఫొటోస్ కానీ, వీడియోస్ కానీ, ఇవన్నీ ఎక్స్పోజర్ అనేది ఎక్కువ అవుతుంది. అది చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు వాళ్ళకి కాన్షియస్నెస్ లేకుండా, చిన్నపిల్లలు అంటే కొంచెం అవగాహన ఉండదు, ఎక్స్పీరియన్స్ ఉండదు, వాటి గురించి తెలియదు, వాళ్ళు షేర్ చేసుకుంటాను. పెద్దవాళ్ళని కంట్రోల్ చేయాలి కదా, ఇలాంటివి ఏం చేయకుండా వాళ్ళు గాలి కుదిరేయటం వల్ల, దానివల్ల కూడా సోషల్ మీడియా అనేది ఇన్స్టాగ్రామ్ కానీ, టిక్టాక్ కానీ వాళ్ళు ఎంతో కొంత ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి కదా. సో అదొకటి మనకి మేజర్ ప్రాబ్లం. ఫొటోస్, వీడియోస్ షేర్ చేయటం వల్ల కొంత అబ్యూజివ్ కూడా జరిగే అవకాశం అయితే ఉంటుంది. తర్వాత లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ కానీ, ఇవన్నీ ప్రొఫెషనల్ సంబంధించిన నెట్వర్క్ యూసేజ్ పర్పస్ కూడా వాడుకునే వాళ్ళు ఉన్నారు, మిస్యూజ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. 2 కేటగిరీస్ ఉన్నాయి, పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. సో టిక్టాక్, ఇన్స్టాగ్రామ్లో కూడా పాజిటివ్ ఉంది, నెగిటివ్ ఉంది. చిన్నపిల్ల అవగాహన లేకుండా పిచ్చి పనులు చేస్తారు. కొంతమంది తెలివైన వాళ్ళైతే కొంచెం పాజిటివ్ సైడ్ వాడుకోవాలనుకుంటే వాళ్ళ పర్సనల్ బ్రాండింగ్ అనేది ఈజీగా అక్రాస్ సోషల్ మీడియా మొత్తం కూడా షేర్ చేసే విధంగా వాడుకోవచ్చు. ఫొటోస్ కానీ, వీడియోస్ రూపంలో కానీ, వాళ్ళ పర్సనల్ ప్రోడక్ట్ కానీ, సర్వీస్ కానీ షేర్ చేయటం వల్ల అందరూ చూడొచ్చు, అందరూ కూడా కన్జ్యూమ్ చేసే అవకాశం అయితే ఉంటుంది. సో దానివల్ల వాళ్ళ ప్రోడక్ట్ ఏంటో తెలుస్తుంది కదా, అది అప్పుడు వాళ్ళు ప్రోడక్ట్ కొనే అవకాశం అయితే ఉంటుంది. దాని ద్వారా బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఏదైనా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. ఇప్పుడు అసలైన పాజిటివ్ ఎఫెక్ట్స్, అదేవిధంగా నెగిటివ్ ఎఫెక్ట్స్ మెయిన్ పార్ట్లోకి, ఇది అప్పటిదాకా మనం చూసుకున్నది చిన్న ఇంట్రో పార్ట్ లాంటిది, గ్లిమ్స్ లాంటిది. ఇప్పుడు అసలైన మ్యాటర్ అయితే లోపలికి వద్దాం. పాజిటివ్ ఎఫెక్ట్స్లో మనకి బేసికల్గా చూసుకున్నట్లయితే కొన్ని పాయింట్స్ అయితే నేను రాసుకున్నాను, అవి కరెక్ట్గా మీకు ఈజీగా చెప్పడానికి అయితే ప్రయత్నిస్తాను. ఇందులో మనకి ఫ్రెండ్స్ని కానీ, ఫ్యామిలీస్ని కానీ వరల్డ్ వైడ్గా మనం కనెక్షన్స్ అనేవి బిల్డ్ చేసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా పర్సనల్ బ్రాండింగ్ అని, బిజినెస్ బ్రాండింగ్ అని, ప్రమోషన్స్ కానీ, ఇవన్నీ కూడా సర్వీస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ, ఇవన్నీ అక్రాస్ లెవెల్లో కనెక్షన్ బిల్డ్ అయ్యే, నెట్వర్క్ బిల్డ్ అయ్యేలాగా మనం అయితే ఈ సోషల్ మీడియా పాజిటివ్ ఎఫెక్ట్స్లో అక్రాస్ కనెక్ట్ చేసుకోవచ్చు, అక్రాస్ బిజినెస్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా సపోర్ట్ కానీ, కమ్యూనిటీ కానీ, ఇలాంటి సింపుల్గా చెప్పాలంటే మనకి ఆన్లైన్ ఫ్రెండ్స్లో, ఆన్లైన్ ఫ్యామిలీస్లో, అంటే కొంతమంది ఫ్రెండ్స్ వేరే దేశాల్లో ఉంటారు, కొంతమంది ఫ్యామిలీస్ వేరే దేశాల్లో ఉంటారు. వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే మనం ఆ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా, వాళ్ళ ఊరు వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఇక్కడి నుంచే, ఇంట్లో నుంచి మనం డైరెక్ట్ త్రూ వీడియో కాల్ ద్వారా
వాయిస్ కాల్ ద్వారా మనం ఈజీగా కనెక్ట్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి అలాగా మనం ఎమోషనల్ సపోర్ట్ ఉంటుంది, ఫ్యామిలీస్కి బాండింగ్ ఉంటుంది, ఇంట్రెస్ట్లు మనం షేర్ చేసుకోవచ్చు ఒకళ్ళొకళ్ళు ఫ్రెండ్స్ అయితే. అదేవిధంగా ఒకళ్ళొకళ్ళు టేస్ట్లు బాగా సూట్ అవుతాయి కూడా. అంటే కొంతమంది లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ఇలాంటివి ఉంటాయి కదా, సో దాన్ని బట్టి కూడా మనకి ఇది మంచిగా వాడుకునే వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంక ఇన్ఫర్మేషన్ అండ్ ఎడ్యుకేషన్ మెయిన్ ఇదే మనకు కావాల్సింది. మెయిన్ ఏంటంటే ఎడ్యుకేషన్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ పాయింట్స్ చూసుకున్నట్లయితే పాజిటివ్ ఎఫెక్ట్స్లో దీనికోసం మన ఈ సోషల్ మీడియాని చాలా బాగా మన రిక్వైర్మెంట్స్ కోసం యూస్ చేసుకోవచ్చు. లైక్ లెర్నింగ్ కోసం, లేదనుకో న్యూస్ కోసం, ఇంకా దేనికోసం అయినా. అంటే ఇవన్నీ కూడా పాజిటివ్ ఎఫెక్ట్స్ కింద వస్తాయి. మనకి న్యూస్ కానీ లెర్నింగ్ కానీ ఏదైనా పిల్లలు 10th స్టాండర్డ్ చదువుతున్నా, ఇంటర్ స్టాండర్డ్స్ చదువుతున్నా, డిగ్రీ లేదంటే బీటెక్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న, పోస్ట్ గ్రాడ్యుయేషన్ లెవెల్లో ఉన్న, ఫోన్ అనేది సోషల్ మీడియా అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ నాలెడ్జ్ స్కిల్స్ని గెయిన్ చేసుకునే మంచి ప్లాట్ఫామ్స్ అయితే ఇవి. మనకి సోషల్ మీడియా అంటే మనకి బేసికల్గా ఈ పాజిటివ్ ఎఫెక్ట్స్లో చూసుకున్నట్లయితే మనకి లింక్డ్ఇన్ కానీ, ట్విట్టర్ లాంటివి కానీ, లేదనుకుంటే చాట్ జీపీటీ ఇలాంటివి కూడా మనకి, లేదంటే పర్ప్లెక్సిటీ ఇలాంటివన్నీ కూడా మనకి సంబంధించింది, లేదనుకుంటే గూగుల్ కానీ, ఇవన్నీ కూడా మనం ఆన్లైన్ అనేది ఈ విధంగా పాజిటివ్గా నాలెడ్జ్ గెయిన్ చేసుకోవడం కోసం, న్యూస్ గెయిన్ చేసుకోవడం కోసం, ఫ్యాక్ట్స్ గెయిన్ చేసుకోవడం కోసం వాడుకున్నట్లయితే పాజిటివ్ ఎఫెక్ట్స్లోకి ఖచ్చితంగా మీరు ఉన్నట్టే. న్యూస్ కోసం, మంచి ఫ్యాక్ట్స్ కోసం వెతుక్కుంటున్నట్లయితే, మంచిగా నేర్చుకోవాలనుకునే ఉద్దేశంతో అయితే, మీ స్టడీస్ పట్ల యూస్ చేసుకోవాలనుకున్నట్టు వాళ్ళకైతే ఖచ్చితంగా ఇదైతే ఉపయోగపడుతుంది. అందులో నో డౌట్ అట్ ఆల్. అవునా కదా? సో అదేవిధంగా ఇప్పుడు ఇవన్నీ సోషల్ మీడియా ఎఫెక్ట్స్ అనేవి ఖచ్చితంగా మీరు పాజిటివ్గా వాడుకుంటే మీ చేతిలో మీ ఫోను మీ మైండ్కి కంట్రోల్గా ఉన్నట్టే. మీరు దాని కంట్రోల్లో లేకుండా, అది మీ కంట్రోల్లో లేకుండా మీరు దాన్ని కంట్రోల్ చేసే విధంగా ఉన్నారు అనేది తెలియజేసేది ఈ పార్ట్. అర్థమవుతుంది కదా? ఇప్పటిదాకా మనం పాజిటివ్ ఎఫెక్ట్స్ గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి అయితే మాట్లాడుకుందాం. నెగిటివ్ ఎఫెక్ట్స్ గురించి కూడా కొన్ని పాయింట్స్ అయితే రాసుకున్నాను. ఇందులో చాలానే ఉన్నాయి. సో అందులో కొన్ని చూద్దాం. నెగిటివ్ ఎఫెక్ట్స్లో మనకి మెంటల్ హెల్త్ ఇష్యూస్ అయితే ఉంటే, లైక్ సోషల్ మీడియా అతిగా వాడితే వచ్చేవి ఏంటంటే హై రిస్క్ ఆఫ్ యాంగ్జైటీ, డిప్రెషన్, లోన్లీనెస్, ఫీలింగ్స్ ఆఫ్ ఇన్ఎడిక్వసీ. అంటే ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఉన్న యూత్కి ఏంటంటే ఓవర్గా ఫీల్ అయిపోతారు. అయ్యో నేను ఏం చేయలేను, వాళ్ళకి ఉన్నంత నాలెడ్జ్, టాలెంట్, స్కిల్స్ నాకు లేవు, సో నేను వేస్ట్ అని ఇలాగా వాళ్ళకు వాళ్ళు దీనివల్ల సెల్ఫ్గా లో ఎస్టీమ్ అనేది ఫీల్ అవుతూ ఉంటారు. దీనివల్ల కూడా మైండ్ సెట్ సరిగ్గా పనిచేయకుండా రాంగ్ డెసిషన్ తీసుకుంటుంది. అవునా కదా? అందుకే ఇప్పుడైనా సరే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని అన్ఇన్స్టాల్ చేసి బుక్స్, న్యూస్ పేపర్, ఫేస్ టు ఫేస్ కనెక్షన్స్ని, కాన్వర్జేషన్స్ని, మనుషులతో ఇంటరాక్ట్ అవ్వటం కానీ ఇలాంటివన్నీ కూడా మీరు చేసినట్లయితే కనుక డెఫినెట్గా మీరు మీ లైఫ్లో అనుకున్నట్టుగా ఏవైతే కాన్ఫిడెంట్గా మీ వర్క్ కానీ, మీ జాబ్ కానీ, మీ బిజినెస్ కానీ, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ డెఫినెట్గా మీరు ఇంటూ 10 times, ఇంటూ 100 times పెంచుకునే అవకాశం అయితే మీకు సువర్ణ అవకాశం అయితే ఉంటుంది. నేను ఇప్పుడు ఏమైతే చూసి చెప్తున్నానో ఇవి కరెక్ట్గా మీరు ఫాలో అయినట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఎప్పుడు కూడా మీరు కాన్ఫిడెంట్గా ఉండండి, మీరు నాలెడ్జ్ గెయిన్ చేయండి, స్కిల్స్ పెంచుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చదువుతూనే ఉండండి, నేర్చుకుంటూనే ఉండండి. మీకు ఎందుకు రాదు, ఇంగ్లీష్ అయినా సరే, సోషల్ అయినా సరే, సైన్స్ అయినా సరే, మ్యాథ్స్ అయినా సరే, ఏ సబ్జెక్ట్ అయినా చదువుతూనే ఉండండి, ఏ సబ్జెక్ట్ అయినా ప్రాక్టీస్ చేస్తూనే ఉండండి, ఏ సబ్జెక్ట్ అయినా దాని గురించి ఆలోచిస్తూనే ఉండండి. దాని గురించి మిగతా వాళ్ళతో కూడా ఆ సబ్జెక్టే మాట్లాడుతూ ఉండండి. ఈ సినిమాలు అని చెప్పేసి, లేదంటే పాలిటిక్స్ అని చెప్పేసి, లేదనుకుంటే అది ఇది అని చెప్పేసి ఇలాంటివి మాట్లాడుకుంటూ మానేసేయండి, బంద్ చేసేసి ఒకటే పెట్టుకోండి, నేను చేయగలను, నేను అనుకుంటే నాలెడ్జ్, స్కిల్స్, టాలెంట్ అన్నీ గెయిన్ చేయగలను, నేను కాన్ఫిడెంట్గా వర్క్ చేయగలను, కాన్ఫిడెంట్గా జాబ్ని ఎత్తుక్కోగలను, జాబ్ చేసుకోగలను, అదేవిధంగా బిజినెస్ చేయగలను, బిజినెస్ పెట్టగలను, బిజినెస్ నేను ఒక లెవెల్కి తీసుకెళ్ళగలను అని చెప్పేసి మీరు అనుకోండి. మీకు
ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్ మీకు చాలామందికి తెలియవు. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా తెలియదు, బట్ నేను నేర్చుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా తెలీదు అని చెప్పేసి అక్కడితో ఆగిపోద్దు. నేర్చుకోండి, తెలుసుకోండి. పదాలు ఉంటాయి, టెర్మినాలజీ ఉంటుంది, నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి, రెగ్యులేషన్స్ అండ్ రూల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ లాస్ అండ్ లా అండ్ ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా నేర్చుకోండి, తెలుసుకోండి. తెలుసుకోవడం వల్ల ఏమవుతుందంటే మీ జాబ్లో ఉన్న రూల్స్ కానీ, బిజినెస్లో ఉన్న రూల్స్ కానీ, ఇవన్నీ మీకు తెలియటం వల్ల ఏమవుతుందంటే ఈజీగా మీరు ఎవరికైనా సలహా ఇవ్వాలన్నా, లేదంటే మీ జీవితంలో మీరు అప్లై చేసుకోవాలన్నా ఇలా ఉంటుంది. ఇలా ఈజీగా మీరు అడుగులేసి మీ గ్రోత్ అనేది, మీ సక్సెస్ అనేది అలా హై లెవెల్లో పెట్టుకునే అవకాశం అయితే ఉంటుంది. ఇంకో పాయింట్ ఏంటంటే అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అంటే వాళ్ళ మీద వాళ్ళకే నమ్మకం ఉండదు. ఎప్పుడు ఏదో ఒకటి భయపడుతూ ఉంటారు, కంపారిజన్స్ చేసుకుంటూ ఉంటారు, లైఫ్ ఎప్పుడు కూడా డిస్సాటిస్ఫాక్షన్తో ఉంటారు. ఇవన్నీ కూడా మీరు చేసుకున్నట్లయితే నెగిటివ్ ఎఫెక్ట్, అంటే సోషల్ మీడియా ఎక్కువ వాడటం వల్ల నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఇలా ఉంటాయి అన్నమాట. అన్రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. ఏం సాధించలేరు అనుకుంటారు, కంపారిజన్స్ చేసేసుకుంటూ ఉంటారు. వాళ్ళు టాలెంట్ ఉన్నవాళ్ళు, వాళ్ళ స్కిల్స్ ఉన్నవాళ్ళు, వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు, ఇలా అనుకోద్దు. మీరు చదువుకున్నా చదువుకోకపోయినా మీలో నాలెడ్జ్ ఉంది, మీలో టాలెంట్ ఉంది, మీలో స్కిల్స్ ఉన్నాయి. దాన్ని మీరు ఇలా ఉన్నదాన్ని ఇలా చేసుకున్నట్లయితే డెఫినెట్గా మీరు ఏదైనా సాధించగలరు. సో ఎప్పుడూ కూడా ఇలా ఉండకూడదు. ఎవరి ఇష్టం వాళ్ళది, ఎవరి ఐడియాలజీ వాళ్ళది. అర్థమవుతుందా? సో అదేవిధంగా మనం మన ఫ్రెండ్స్గా ఉన్న మన టేస్ట్లు వాళ్ళ టేస్ట్లు మ్యాచ్ అవ్వకపోయినా మన ఫ్రెండ్స్కి ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. నా ఫ్రెండ్స్ చాలామంది చాలా రకాలుగా ఉంటారు. అందరికీ నచ్చే విధంగా నేను ఉండలేను. ఒక్కొక్కరితో ఒక్కొక్కలా మాట్లాడుతూ ఉంటాను. వాళ్ళని సాటిస్ఫై చేసేస్తున్నాం కదా. ఒకళ్ళేమో కామెడీగా ఉంటారు, ఒకళ్ళేమో సీరియస్గా ఉంటారు, ఒకళ్ళేమో సిల్లీగా ఉంటారు, ఒకళ్ళేమో ఎప్పుడు నా మీద జోకులు వేస్తూ ఉంటారు, నేను ఇంకొకరి మీద జోకులు వేస్తూ ఉంటాను. సో ఇలా అందరినీ సాటిస్ఫై చేస్తూ మీరు ఉండాలి. అయ్యో నన్ను ఏదో అన్నాడు, అయ్యో నా మీద కామెడీ చేశాడు, ఇలా ఉండకూడదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క టేస్ట్ ఉంటుంది. ఆ టేస్ట్లన్నీ కూడా మీరు మీ స్కిల్స్తో, మీ నాలెడ్జ్తో బూస్టప్ చేయాలి. అది అలా ఉన్నట్లయితే డెఫినెట్గా మీరు ఏదైనా, ఏ ఫీల్డ్ అయినా సరే, ఎవరితో అయినా సరే ఇలా మాట్లాడేయగలరు, ఇలా పని చేయించుకోగలరు, ఇలా సక్సెస్ అవ్వగలరు. సో అలాగేంటంటే ఎప్పుడు కూడా భయపడద్దు. ఒకటి గుర్తుపెట్టుకొని మన టేస్ట్ వాళ్ళు గౌరవించాలి, వాళ్ళ టేస్ట్ మనం గౌరవించాలి. అప్పుడే ఇద్దరు హ్యాపీగా లైఫ్ లాంగ్ ఉంటారు. ఇది ఫ్రెండ్షిప్లో అయినా సరే, రిలేషన్షిప్లో అయినా సరే, ఇంక ఏ షిప్లో అయినా సరే మీరు రెస్పెక్ట్ ఒకళ్ళొకళ్ళు ఇచ్చుకున్నట్లయితేనే అప్పుడే మనం మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ ఏదైనా సరే హ్యాపీగా ఉంటుంది. అదేవిధంగా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అని చెప్పేసి, ఫోమో అంటే యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ మీడియాని బాగా యూజ్ చేస్తుంటారు కదా. చాలా వేరియస్ కంటెంట్ని, దాంతోపాటు వాళ్ళ పర్సనల్ యాక్టివిటీస్ని చూసి కొంచెం పర్సనల్గా ట్రిగర్ అయ్యి యాంగ్జైటీ, డిప్రెషన్ తెచ్చుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఏదో చూస్తారు, రీల్స్, నెంబర్ ఆఫ్ రీల్స్ వస్తాయి. ఒకళ్ళు ఉన్నవాళ్ళు రీల్స్ చూస్తారు, ఒకళ్ళు పూరు లేదంటే పావర్టీ, ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటారు కదా. అందులో ఏంటంటే వాళ్ళ మైండ్ అనేది కాన్స్టెంట్గా ఉండదు, మారుతూ ఉంటుంది. కొంత యంగేజ్ లేదంటే ఓల్డర్ ఏజ్ వాళ్ళు వాళ్ళ గురించి, వాళ్ళ సక్సెస్ గురించి చెప్పినప్పుడు వీళ్ళు ఎలా అనుకుంటారు, నేను ఏమి చేయలేనా అని భయం ఉంటుంది ప్రతి ఒక్కరికి. వాళ్ళ గురించి పాడ్కాస్ట్ రూపంలో కానీ, ఇంటర్వ్యూస్ రూపంలో కానీ చెప్తూ ఉంటారు. దాన్ని చూసి కొంతమంది భయపడుతూ ఉంటారు. భయపడకూడదు. చూసినప్పుడు మనం భయపడకూడదు. వాళ్ళ సక్సెస్ గురించి చెప్తున్నప్పుడు మనం భయపడకూడదు. అంటే వాళ్ళు ఏ విధంగా స్ట్రగుల్స్ ఫేస్ చేసుకొని సక్సెస్ అయ్యారో అదేవిధంగా మీరు కూడా అలాంటి వాళ్ళని, యంగ్స్టర్స్ అయినా కొంచెం ఓల్డర్ పీపుల్ అయినా సరే ఇన్స్పిరేషన్గా తీసుకొని డెఫినెట్గా మీ లైఫ్లో ఉపయోగించుకున్నట్లయితే డెఫినెట్గా మీరు సక్సెస్ అవుతారు. ఏవైతే స్ట్రగుల్స్ వాళ్ళు చెప్తున్నారో వాళ్ళ లైఫ్లో, ఆ స్ట్రగుల్స్ని మీరు కొంచెం ఈజీగా చేసుకునే విధంగా మార్చుకోండి. విత్ యువర్ నాలెడ్జ్తో, విత్ యువర్ స్కిల్స్తో, విత్ యువర్ ఓన్ హిడెన్ టాలెంట్తో మీరు చేసుకున్నట్టయితే డెఫినెట్గా మీ లైఫ్లో సక్సెస్ అవ్వడానికి ఎటువంటి డోకా అయితే ఉండదు. ప్రతిరోజు కూడా మీరు హ్యాపీగా అయితే లైఫ్ని లీడ్ చేయొచ్చు, మీ జాబ్లో కానీ, మీ బిజినెస్లో కానీ. టైం కమిట్మెంట్ అంటే చాలామంది ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేస్తారు, లేదనుకుంటే టిక్టాక్ ఓపెన్ చేస్తారు, రీల్స్ చూద్దామని చెప్పేసి, లేదనుకుంటే యూట్యూబ్ షార్ట్స్ ఓపెన్ చేస్తారు, రీల్స్ చూద్దామని చెప్పేసి నెమ్మదిగా ఒక 10 నిమిషాలు టైం కేటాయిద్దామని చెప్పేసి తిప్పుతూ ఉంటారు.
అది కాస్త గంటలు చూస్తూనే ఉంటారు. గంట అయిపోద్ది, 2 గంటలు అయిపోద్ది, 10 గంటలు అయిపోద్ది, ఇంక చూస్తూనే ఉంటారన్నమాట. సో ఇలాగా టైం వేస్ట్ చేసే వాళ్ళని, టైం కమిట్మెంట్ లేని వాళ్ళని మనం ఏం చేయలేం. దానికి ఒకటే సొల్యూషన్, మీ టైం మీరు యూస్ఫుల్గా ప్రొడక్టివ్గా వాడుకోవాలి అనుకుంటే కనుక మీరు కలిసి ఉన్నట్లయితే మీ లైఫ్ పట్ల జాబ్ విషయంలో కానీ బిజినెస్ విషయంలో కానీ నేను చెప్తున్నాను. ఈ టైం అనేది చాలా వాల్యుబుల్ పార్ట్. ఈ టైంలోనే నేను ఒక స్టోరీ కూడా చెప్పేస్తాను. రీసెంట్గానే నేను ఒక వీడియో అయితే చూశాను. ఒక పర్సన్ జాబ్ చేస్తూనే బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు. దాదాపు 2-3 ఏళ్ళు సక్సెస్ఫుల్గా జాబ్ చేస్తూ బిజినెస్ని డెవలప్ చేస్తూ వచ్చారు. ఈరోజు బిజినెస్ చూసుకున్నట్లయితే దాదాపు మంచి టర్న్ ఓవర్ అయితే వస్తుంది, మంచి సేల్స్ అయితే జరుగుతున్నాయి, మంచి బిజినెస్ అయితే ఫుల్ ప్రోగ్రెస్గా జరిగిపోతుంది. సో అలాగా తను జాబ్ చేస్తూనే బిజినెస్ పట్ల కూడా ఆలోచన పెట్టి పని పెట్టి ఒళ్ళు ఉంచి మరి పని చేశారు కాబట్టి ఈ రోజున బిజినెస్ అనేది హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అయింది. ఇప్పుడు ఏం చేశాడు, జాబ్ మానేసి కంప్లీట్గా బిజినెస్లోనే దిగాడు. బిజినెస్ ఇప్పుడు కాస్త ఫ్రాంచైజ్కి ఇచ్చేదాకా కూడా వెళ్ళిందంటే మీరే ఒకసారి ఆలోచించండి. ఈ రోజున అతని టార్గెట్ వచ్చేసరికి దాదాపు 5-10 ఏళ్ళలో అతను 100 కోట్ల దాకా టర్న్ ఓవర్ చేయాలని చెప్పేసి ఉద్దేశం. సో దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది, కసి ఉండాలి. అంటే బిజినెస్ చేయాలనే ఆలోచనతో జాబ్ చేయకుండా అసలు చదవకుండా బిజినెస్ మీదే ఆలోచిస్తూ ఉంటే పని అవ్వదు. మీరు జాబ్ చేస్తూ మీకు వచ్చిన ఎర్నింగ్స్తో మీకు వచ్చిన ఇన్కమ్తో దాని మీద ఇన్వెస్ట్ చేస్తూ దాన్ని డెవలప్ చేస్తూ దాని మీద పని చేస్తూ తీసుకెళ్ళినట్లయితే టైం పడద్ది. దాన్ని ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేయలేం, బట్ బ్యాలెన్స్ చెయ్యాలి. 2 చేతులతో 2 పనులు చేస్తేనే ఏదైనా మీరు సక్సెస్ అవ్వగలరు. నేను ఒక పక్కన వీడియోస్ చేస్తున్నాను, ఇంకో పక్కన ఎడిటింగ్ చేస్తున్నాను, ఇంకో పక్కన థంబ్నెయిల్ ఎడిటింగ్ చేస్తున్నాను. ఇలా ఎన్ని చేస్తున్నాను నేను ఒక వీడియో కోసం. అదేవిధంగా మీరు కూడా ఒక పక్కన మీకు చిన్న చేతికి జాబ్ అయినా సరే, లేదనుకుంటే డిగ్రీ చేస్తారు వెంటనే జాబ్ చేయాలనుకుంటున్నారు, ఇంకా పై చదువు చదవడానికి ఓపిక లేదు, లేదనుకుంటే ఫైనాన్షియల్ కొంతమంది ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి స్టెబిలిటీ లేని వాళ్ళకి ఏదో జాబ్ వెతుక్కోవాలనుకుంటే జాబ్ వెతుక్కోండి, చెయ్యండి. ఆ జాబ్ చేస్తూనే బిజినెస్ అనేది మీరు ఆషామాషిగా తీసుకుంటున్నారేమో కానీ బిజినెస్ అనేది ఈ రోజుల్లో ఒక ఎసెట్. డెఫినెట్గా మీరు బిజినెస్ చేసినట్టయితే డెఫినెట్గా హ్యూజ్ లెవెల్లో సక్సెస్ అవ్వడానికి సువర్ణ అవకాశం అయితే ఉంది. మీరు జాబ్ చేస్తూనే అందులో వచ్చిన డబ్బుతోనే అనవసరమైన ఖర్చులు అయితే చెయ్యొద్దు, అనవసరమైన దిక్కుమాల ఖర్చులు అయితే చేయొద్దు. స్ట్రైట్గా అని చెప్తున్నాను, ఓపెన్గా అని చెప్తున్నాను. మీకు 10,000 వచ్చినా, 20,000 వచ్చినా, 30,000 వచ్చినా, 50,000 వచ్చినా, 1,00,000 వచ్చినా సరే మీరు ఎంత కావాలో అంతే తినండి, ఎంత కావాలో సరుకులు అంతే తెచ్చుకోండి, ఏమేమి బట్టలు కావాలో ఆ బట్టలు మాత్రమే కొనుక్కోండి. ఇంకా అనవసరమైన ఖర్చులు అయితే చేయొద్దు. అనవసరమైన తగలేటాలు కానీ ఆన్లైన్ షాపింగ్ అని చెప్పేసి, లేదనుకుంటే ఏదో ఆఫర్స్ వస్తున్నాయి కదా, ఏదో డిస్కౌంట్స్ వస్తున్నాయి కదా, ఏదో సేల్స్ ఉన్నాయి కదా, ఇలాంటివి అని చెప్పేసి డబ్బులు వేస్ట్ చేయొద్దు. అనవసరమైన సామాన్లు కొనొద్దు, అనవసరమైన పనులు ఏమి చేయొద్దు. డబ్బులు ఏం చేస్తారంటే సేవ్ చేయండి, బిజినెస్లో ఇన్వెస్ట్ చేయండి. ఏ బిజినెస్ అయితే మీకు వర్కౌట్ అవుతుందో, ఏ బిజినెస్ అయితే మీరు చేయాలనుకుంటున్నారో దాని మీద ఇంత డబ్బులు ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి కానీ, లేదంటే ఇన్వెస్ట్ చేయడం కానీ చేయండి. చేసి అనుకున్న అమౌంట్ వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే బిజినెస్ రియాలిటీలో ఊహల్లో ఇప్పటిదాకా ఉన్నారు, డబ్బు అనేది కూడా ఎంతో కొంత పెరిగింది, మీ బిజినెస్ ఐడియా అనేది ఊహల్లోనే ఉంది, దాన్ని ఇప్పుడు మీ రియాలిటీలోకి తీసుకొచ్చే అవకాశం వచ్చింది కాబట్టి రియాలిటీలోకి తీసుకొచ్చేయండి. ఆ డబ్బు విత్డ్రా చేసి వెంటనే బిజినెస్ పెట్టి దాన్ని జాబ్ చేస్తూనే ఉండండి, బిజినెస్ కూడా కొనసాగిస్తూనే ఉండండి. రెండు కూడా జోడు గుర్రాల స్వారీ చేస్తూనే ఉండండి. డెఫినెట్గా ఈ బిజినెస్ సక్సెస్ అయిన తర్వాత బిజినెస్ ఒక లెవెల్లో పెట్టిన తర్వాత మీరు జాబ్ మానేసి డైరెక్ట్గా బిజినెస్ అయితే చేసుకోండి. ఎంతోమందికి ఎంప్లాయ్మెంట్స్ కానీ, ఎంతోమందికి సర్వీసెస్ కానీ, ప్రొడక్ట్స్ కానీ అక్రాస్ నేషన్ కానీ, అక్రాస్ కంట్రీ కానీ, అక్రాస్ వరల్డ్ కానీ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీరు వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బిలియనర్ కానీ, మిలియనర్ కానీ, బిలియనర్ కానీ అవుతారు. అర్థమైందా? అది అంతమించి ఇంకేం లేదు. అంటే సక్సెస్ఫుల్ బిజినెస్ పర్సన్ అవుతారని చెప్తున్నాను. సో అందరం కూడా అలా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. సో టైం కమిట్మెంట్ అనేది అంత ఇంపార్టెంట్. నెక్స్ట్ చూసుకున్నట్లయితే సైబర్ బుల్లింగ్ నెగిటివ్ ఎఫెక్ట్స్లో, సోషల్ మీడియా నెగిటివ్ ఎఫెక్ట్స్లో సైబర్ బుల్లింగ్ అనేది, సోషల్ కంపారిజన్ అనేది చాలా విపరీతంగా పెరిగిపోయింది. ఇంతగా ఎన్నోసార్లు చెప్పాను నేను, సోషల్ కంపారిజన్ అనేది చేసుకోవద్దు. ఒకళ్ళు రిచ్ ఒకళ్ళు పూరు మనకు అనవసరం. సైబర్ బుల్లింగ్లో ఫస్ట్ సైబర్ బుల్లింగ్ అంటే హెరాస్మెంట్ కానీ, బ్లాక్మెయిల్ కానీ, మనీ ట్రాప్స్ కానీ ఇలాంటి కొన్ని ఉంటాయి.
ఇలాంటివి అసలు వాటి జోలికి వెళ్ళొద్దు, చాలా దూరంగా ఉండండి. అవసరమైతే యాప్స్ని అన్ఇన్స్టాల్ చేసి పడేయండి. ఇలాంటి అన్నిటికీ ఒకటే సొల్యూషన్, ఆన్లైన్లో టూ మచ్గా మీ ఇంట్రెస్ట్ని షేర్ చేసుకోవద్దు. మీకు తెలిసిన వాళ్ళు తప్ప ఆన్లైన్లో అప్పుడు పరిచయమైన వాళ్ళతోనే అలా ఉండండి తప్ప, జస్ట్ అప్పుడు పరిచయమైన వాళ్ళతోనే అప్పుడు జస్ట్ అలా టచ్తో ఉండండి, కానీ ఏదో టూ మచ్గా ఇన్వాల్వ్ అయితే అవ్వద్దు. లేకపోతే డిలీట్ చేసి పడండి, గోళ వదిలిపోద్ది. ఇంకా సోషల్ కంపారిజన్ అంటే ఎంత చెప్పినట్టుగానే సోషల్ మీడియా అకౌంట్స్ ఉన్నవాళ్ళు నాకు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారని, నాకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారని, ఇలాంటి కంపారిజన్స్ కూడా వేస్ట్ ఆఫ్ టైం అండ్ వేస్ట్ ఆఫ్ థింకింగ్ కూడా అవుతుంది. మీకు అర్థమవుతుంది కదా. రిచ్గా ఉన్న పీపుల్ని చూసి కొంచెం ఇలా కంపారిజన్ కూడా చేసుకుంటా ఉన్నా, దాని గురించి అయినా కానీ దీని గురించి అయినా కానీ ఎప్పుడు కంపేర్ చేసుకోవద్దు. ఒకటి చెప్తున్నాను, మీరు కాన్సన్ట్రేటెడ్గా గోల్స్ మీద ఫోకస్ మీద చెయ్యండి అంతే. ఆ గోల్స్ రీచ్ అయ్యాక, సక్సెస్ అయ్యాక హ్యాపీగా మీ లివింగ్ స్టాండర్డ్స్ని బెటర్ చేసుకొని ఫ్యామిలీతో హ్యాపీగా ఉండటానికి అయితే ప్రయత్నించండి. దీనివల్ల ఏమవుతుందంటే హ్యూజ్ లెవెల్లో మీరు అనుకున్న గోల్స్ అయితే ఉన్నాయో సక్సెస్ అయిన తర్వాత, రీచ్ అయిన తర్వాత ఖచ్చితంగా మీరు హ్యాపీగా ఉంటారు, హ్యాపీగా లీడ్ చేస్తారు. మీ ఫ్యామిలీని కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్ని కూడా చాలా హ్యాపీగా అయితే చూసుకుంటారు. ఒకటి గుర్తుపెట్టుకోండి, సోషల్ మీడియాకి ఇన్ని ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్లో మనకు ఉపయోగపడే విధంగా, మనం యూజ్ చేసుకునే విధంగా మన బిజినెస్ కానీ, మన జాబ్ కానీ, మన స్ట్రెస్ ఫ్రీనెస్ కోసం కానీ చేసుకున్నట్లయితే పర్వాలేదు. లేదు ఖాళీగా ఉండి నెగిటివ్గా టర్న్ అవుతుంది, దాని మీదే ఎక్కువ టైం కన్జ్యూమ్ చేస్తున్నారు, దాని మీదే టైం వేస్ట్ చేస్తున్నారు అనుకుంటే వెంటనే ఆ యాప్స్ని డిలీట్ చేసేయండి, అన్ఇన్స్టాల్ చేసేయండి, వాటికి దూరంగా ఉండండి. బుక్స్ పట్టుకోండి, న్యూస్ పేపర్ పట్టుకోండి, న్యూస్ చూడండి. అంతకు మించి నేను ఇంకేం చెప్పలేను. అవసరమైతే లైబ్రరీకి వెళ్ళిపోండి, నష్టమే లేదు. లైబ్రరీకి వెళ్ళిపోయి, మీ ఊర్లో ఉన్న లైబ్రరీకి వెళ్ళిపోయి ఆడ కూర్చొని ఏ పుస్తకం పడితే ఆ పుస్తకం చదువుకోండి. హిందీ అయినా, తమిళ అయినా, కన్నడ అయినా, మలయాళం అయినా, తెలుగు అయినా, హిందీ అయినా, లేదంటే ఇంగ్లీష్ అయినా, ఏదైనా చదువుతా ఉండండి, ట్రై చేయండి. ఏదో ఒక రోజు ఆ నాలెడ్జ్ మీకే లైఫ్ని ఇస్తుంది, మీకే సక్సెస్ని ఇస్తుంది. ఇలాంటి సోషల్ కంపారిజన్, సూసైడ్ చేసుకుందాం, లేదంటే ఒకళ్ళు మర్డర్ చేద్దాం, ఇలాంటివి అయితే మీకు ఆలోచనలు అయితే రావు. వీటి వల్ల ఉపయోగం అయితే లేవు. మీరు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే పుస్తకం, న్యూస్ పేపర్, అదేవిధంగా హ్యూజ్ నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నప్పుడు, కలెక్షన్ ఆఫ్ బుక్స్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు, ఆ వాల్యూమ్స్ కానీ, ఆ పార్ట్స్ కానీ, ఆ చాప్టర్స్ కానీ చదివినప్పుడు, మంచి బుక్స్ చదివినప్పుడు డెఫినెట్గా మీకు నాలెడ్జ్ అనేది, హ్యూజ్ నాలెడ్జ్ అనేది, ఫుల్ నాలెడ్జ్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా సోషల్ మీడియా గురించి, సోషల్ మీడియా యొక్క తాలూకా వాటి యొక్క ఎఫెక్ట్స్ పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కంప్లీట్గా అయితే చెప్పాను అనుకుంటున్నాను. సోషల్ మీడియా వాడరని నేను మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ అగైన్. బై బై.